ఏతుల పోషెట్టి బ్లాక్మెయిలరు, ఇక ఏమందాము అని ఇంకా వటకాయగాడు, మల్లిగాడు వచ్చిండు, మల్లిగాని పేపర్ వచ్చింది. ఇక దీనికి మనం ఒకసారి ఓ అని ఓ వేసుకోవాలన్నాడు. వేసుకొచ్చిండే. ఇప్పుడు ఇప్పుడు ఈడు అన్నాడు కాంగ్రెస్ తొలి జాబితానికి పెట్టిండు కదా, ఈ రఘువీరారెడ్డి గురించి మాట్లాడు. నల్గొండ కందుకూరు రఘువీరారెడ్డి. మామూలు అయితే కేసీఆర్ నీ బిడ్డే ఉన్నదా, నీ కొడుకే ఉన్నాడా, నీ అల్లుడే ఉన్నాడా అంటాడుగా. మరి వారి జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒకలేమో పార్లమెంట్కి పోయా, ఒకలేమో అసెంబ్లీకి పోయా. ఈ టికెట్ నువ్వు ఆడుకోపోయినవురా, ఇంకా టికెట్ నువ్వే ఆడుకోపోయినవురా, నువ్వు ఆడుకున్నా మంచిగా కాదురా, పెద్ద సిపాయి నువ్వు. మల్లిగానికి పెద్ద ముద్ద పెట్టింలాట నోట్లే, ఇంత పెద్ద లడ్డు తెచ్చుకొచ్చి నోట్ల గుక్కింలాట. ఇక తినలేక సత్తాండట వాడు. ఈడ్చి వెనకకు మర్రి వేసి ముడ్డి మీద అన్నితే ఇక ఇక పత్తకలేడు కొడుకు. ఇక టికెట్ అట, టికెట్ ఎక్కడ టికెట్ ఇస్తారు ఏమంటాడు. ఇక ఆ న్యూస్ ఛానల్ దొరికింది వీనికి, ఆ జీ తెలుగు. ఇక ఆయన మంచోడు, ఆ అన్న మంచోడు. ఊరికే విని పిలుస్తాడు, వీడియో అడుగుతారేమో, అన్న ఒకసారి నా ఇంటర్వ్యూ పెట్టేసారా వస్తా అంటే, ఇక ఏదైనా చిన్న చర్చ జరగంగా నాకు కురుకుతాడు. మీరు నల్గొండ టికెట్ అడుగుతానులాట కదా, భువనగిరి టికెట్ అడుగుతానులాటగా అంటే భువనగిరి టికెట్ను ఎమ్మెల్సీ టికెట్తో పాటు మేడ్చల్ టికెట్ కూడా అడిగిన, కాకపోతే అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక అధిష్టానం అంటే ఏంది, ఇక తెలియని వాళ్ళు ఉంటారు కదా వీని పక్క చిన్న చిన్న పిరగాళ్ళు, ఏది మల్లిగాని పక్కన. అధిష్టానం అంటే సోనియా గాంధీ కావచ్చు, సోనియా గాంధీకి వీడు డైరెక్ట్ క్లోజ్ కావచ్చు, రాహుల్ గాంధీ కూడా వీడు క్లోజ్ కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. వానికి ఎక్కడ ఇంటర్వ్యూ లేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా దేకుతలేరు వాడిని. ఒకసారి ఏం చేసిండు, అక్కడ ప్రియాంక గాంధీ గారు కూర్చుంటే పోయి నమస్కారం మేడం అని పోతే అయిపోయి ఇజ్జత్ తీసుకున్నాడు. అక్కడ ఆమె ఇట్లా అనగానే ఇట్లా వాడు ఈసి గుంజి బయటపడేసాడు. ఎంత ఇజ్జత్ వాయరా, ఇజ్జత్ కూడా ఎందుకురా ఇవి. మళ్ళీగా మన తాకత్ ఎంతో, మన శక్తి ఎంతో, మనకున్న పేరెంతో గక్కడికే ఉండాలి. ఏతులతనం పడి మనం కూడా రాహుల్ గాంధీ అంత లీడరు, మనం కూడా సోనియా గాంధీ అంత లీడరు, మనల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారా, మనం నమస్కారం పెడదాం అంటే ఈడ్చి దాన్ని ఏమే. ఇక అది వారి ఇప్పుడు ఇక్కడ రెడ్డి ఈయన షెట్కర్ అంటే మరి దేని కిందికి వస్తాడో. ఇక్కడ ఇది రిజర్వ్డ్ స్థానం అంటే 4 స్థానాలలోనే రెడ్డిలకు 2 స్థానాలు కేటాయించుకున్నారు. మరి ఇప్పుడు నోరు పడిపోయిందారా మల్లిగా ఓరి మల్లిగా ఎడబడినవరా మల్లిగా. ఇప్పుడు నోరు పడిపోయిందా, జిట్టలు పుట్టినాయి అనోటికి, మరి ఏం పుట్టినాయి. భువనగిరిపై కొనసాగుతున్న సస్పెన్స్. ఇక్కడ కూడా ఏమంటాడంటే మల్లన్నకు టికెట్ ఇవ్వాలని ప్రజలు లొలి పెడతాను ఇక్కడ అని చెబుతారు. వారి వద్దురా, సిగ్గుపోతుంది. భువనగిరి సీట్ నీకు ఇయ్యర్రా, అట్లే నీకు ఎమ్మెల్సీ సీట్ కూడా ఇచ్చేటట్టు లేరాట, నీకు ఆల్రెడీ అది కూడా తెలిసిపోయిందట. నీకు ఏందన్నారట అంటే కార్పొరేషన్ టికెట్ ఇస్తాం, తీసుకుంటే తీసుకో, పోతే పో, పో, అవసరమే లేదు, నువ్వు నీ వల్ల అయిందేమున్నదిరా అన్నారట. ఎందుకంటే వీడే రాజకీయంగా సావుదాలకు తెచ్చుకుంటాడు. ఎట్లా అంటే దొర గడియలను బద్దలు కొట్టిన తీన్మారు మల్లన్న అని ఆ ఫిర్జాది కూడా మొత్తం వేసుకున్నాడట పోస్టర్. వారి దొర గడియలను బద్దలు కొట్టే అంత శక్తి, కేసీఆర్ గోడలను బద్దలు కొట్టే అంత శక్తి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో దించే అంత శక్తి నీకుంటే ఏదో ఒక స్థానం ఎంకులాడుకొని పోటీ చేద్దు గారా, మరి ఎందుకు చేయలే అంటే నీకు 5,000 ఓట్లు కూడా పడాయని తెలిసి అన్ని కింది మీద మూసుకొని కూర్చున్నావు. కానీ పోస్టర్లు వేసుకునేవారికి అది రేవంత్ రెడ్డి దగ్గరికి పోదారా ఆ మ్యాటర్. రే వాడిని జాగ్రత్తగా ఉంచుర్రా, వాడు పద్మనాభ సీమ కంటే ఎక్కువ ఉన్నారా, వాడు అన్ని వాడే చేస్తానని వాడి దగ్గర ఉంచురని ఇలా వచ్చింది. ఇక వారి ఇంకోటి ఏమడిగిందట, నా కేసులు అన్ని కొట్టేయాలని మీ దండం పెడతానన్నాడు. మరి ఒకవేళ కేసీఆర్ పెట్టించిన కేసులు అయితే రేవంత్ రెడ్డి కొట్టేయవచ్చు కదా, మరి ఎందుకు కొట్టేస్తలేడు అంటే ఏ ప్రభుత్వం కూడా ఏ కేసులను పట్టి నిలుపదు. నీ మీద 75 కేసులు ఉంటే 75 కేసులు 60 కేసులు బ్లాక్మెయిలింగ్ కేసులే. దాంట్లో శిల్క ప్రవీణ్ ఉన్నాడు, నేత అశోక్ ఉన్నాడు, మంద కిషన్ ఉన్నాడు. ముగ్గురు మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేసినావుగా, మా ఫోటోలు వేసి బ్లాక్మెయిల్ చేయలే మమ్మల్ని. ఎట్లా మర్చిపోతావురా, నీ అంగీలాగా మొత్తం ఇంకా వడిపెట్టి చంపాలి. నేను తప్పే లేదు, నేను దొంగ. ఏ నాశనకాలమై ఉన్నది ఇలా, ఏం లేదు వారి ఏం లేదు వారి మల్లిగా.